కనిపిస్తుందా అందరికి? కనిపిస్తున్నాం. ఓకే. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. మనము నిర్గమాకాండాన్ని మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. నిర్గమాకాండాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి 2 భాగాలు ముగించుకున్నాం, నేర్చుకున్నాం. 3వ భాగం అయినటువంటి ప్రత్యక్షత అనే అంశం చివరి భాగంలో మనం ఉన్నాం. ప్రత్యక్ష గుడారం అమరిక మరియు దాని యొక్క ప్రతిష్ఠిత, ది బిల్డింగ్ ఆఫ్ ది టాబర్నికల్ అండ్ ఇట్స్ డెడికేషన్ అనే అంశం గురించి మనం నేర్చుకుంటాం. సో ఈ యొక్క మ్యాప్ నేను మరలా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇట్ షుడ్ బి ప్రింటెడ్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ ఇన్ అవర్ హార్ట్స్ సో దాట్ వి మే నాట్ ఫర్గెట్. సో ఇజ్రాయెల్ ప్రజలు 70 మంది ఐగుప్తు దేశంలో గోషేను అనేటువంటి ప్రాంతంలో యోసేపు యొక్క సహాయం ద్వారా వారు అక్కడ చేరుకుంటారు. గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు విమోచన దినము సమీపించినప్పుడు వారు విమోచింపబడి పీతోము అనే ప్రాంతమునకు, అక్కడి నుంచి సుక్కోతు నుంచి ఏతాము దగ్గర వారు ఎర్ర సముద్రాన్ని దాటుతారు. ఎర్ర సముద్రమును దాటినటువంటి తరువాత వారు మారా అనేటువంటి చేదైన లేక్స్ ఉండే ప్రాంతానికి వస్తారు. ఆ తర్వాత ఎలీంకు వస్తారు. అక్కడ సమృద్ధి అయిన జలం వారికి దొరుకుతుంది. ఆ తర్వాత వారు సీను అరణ్యము ద్వారా హోరేబు పర్వతము అనగా హోరేబు పర్వతం మీద సీనాయి పర్వతం దగ్గరకు వారు వస్తారు. అది ఫుట్ హిల్స్ దగ్గరకు వస్తారు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు తను తాను వారికి బయలుపరుచుకుంటాడు. ఆయన మరి మేఘం వలె, అగ్ని గంధకముల మేఘం వలె ఆ పర్వతం మీద దిగి వచ్చి మోషేను పర్వతం మీదకి రమ్మంటాడు. 10 ఆజ్ఞలను ఇస్తాడు. వారికి నైతిక సూత్రాలను, మరి మౌలిక సూత్రాలను, వారికి సివిల్ లాస్ను అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం యొక్క అమరికను కూడా వారికి మోషేకి తెలియచేస్తాడు. తెలియచేసి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్తాడు. యాజకులు నియమించి యాజకుల వస్త్రాలు ఎలాగుండాలో వాటి వివరాలన్నీ చెప్తాడు. ఆ తర్వాత బెసలేల్ మరియు అహోలియా అనేటువంటి 2 వ్యక్తులను దేవుడు ఏర్పరచుకొని వారికి అమితమైనటువంటి దైవ జ్ఞానం అనుగ్రహించి మరి వారిని ప్రత్యక్ష గుడారం నిర్మించడానికై ఏర్పరచుకుంటాడు. సో బెసలేల్, అహోలియాబుల గురించి మనము చూసుకున్నాం. వీరిద్దరు కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి సాధనములుగా మనం చూసుకున్నాం. మరి యొక్క బెసలేల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని నీడలో. బెసలేల్ అనేటువంటి మాటకు దేవుని నీడలో అనేటువంటి అర్థము. మరియు అహోలియాబ్ అనగా నా తండ్రి యొక్క గుడారము అనే అర్థము. ద టాబర్నికల్ ఆఫ్ మై ఫాదర్ అనే అర్థము. దేవుని నీడలో అనేమో బెసలేలకు అర్థము. అహోలియాబ్ అనగా నా తండ్రి యొక్క గుడారము అనే అర్థము. వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, వివేచన ఇచ్చాడు. సకల విధములైనటువంటి పనులు చేయడానికై దేవుడు తన ఆత్మతో వారిని నింపాడు. తర్వాత వారు ఏమేం పనులు చేయాలో వారికి చెప్పాడు. సో అహోలియాబును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ యొక్క అహోలియాబు దాను వంశస్థుడు. చూడండి, ద బ్యూటీ ఆఫ్ గాడ్ ఈస్ హియర్. మనం చూసినట్లయితే దేవుడు ఆ 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తన యొక్క పరిశుద్ధ మందిరంలో కావచ్చు, ఇజ్రాయేల్ ప్రజల యొక్క సమాజంలో కావచ్చు, మరి ఆయన ఎన్నుకునేటువంటి విధానం కనుక మనం చూసినట్లయితే దేవుడు అందరినీ సమానముగా చూస్తూ అందరినీ ఎన్నుకుంటా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, యాజకత్వాన్ని ఏమో లేవీలకు ఇచ్చాడు కదా. యాజకత్వాన్ని లేవీలకు ఇచ్చాడు. మరి యొక్క పనిచేసేటువంటి పనిని మరి యూదా వంశస్థుడైనటువంటి ఈ యొక్క బెసలేల్కి ఇచ్చాడు. తర్వాత అతనికి సహాయకుడుగా అహోలియాబుని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మరి దేవుడు అన్ని గోత్రాల వారిని సమానంగా ప్రేమిస్తూ, అన్ని గోత్రాల వారు దేవుని దృష్టికి యోగ్యులుగా ఎంచుతూ, వారిని ప్రేమిస్తూ, వారిలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. సో
ఆ తర్వాత మనము ఈ యొక్క ధర్మశాస్త్రమైనటువంటి పంచకాండాలు అయిపోయిన తర్వాత మనం చూసినట్లయితే న్యాయాధిపతుల కాలం వస్తుంది. న్యాయాధిపతులు అనగా జడ్జెస్. న్యాయాధిపతుల కాలాన్ని కూడా మనం చూసినట్లయితే ఆ న్యాయాధిపతులు కూడా దాదాపుగా 12-13 మంది న్యాయాధిపతులు మరి న్యాయం చేశారు. వారిని మనం గమనించినట్లయితే వారు కూడా వేరు వేరు గోత్రములకు చెందినటువంటి వారు. దేవుడు న్యాయాధిపతులందరినీ ఒకే గోత్రం నుంచి ఎన్నుకోనలేదు. వారు భిన్నమైనటువంటి గోత్రములకు చెందినటువంటి వారుగా ఉన్నారు. ఆ తర్వాత రాజులు కూడా మనం చూసినట్లయితే రాజులు కూడా మరి అన్ని గోత్రాల నుంచి మరి వారు ఎన్నుకొనబడ్డారు. అయితే యూదా గోత్రమునకు మాత్రము యూదుడే రాజుగా ఉండడానికే దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు. దావీదు యొక్క విశ్వాసమును బట్టి, దావీదు యొక్క మరి నమ్మకత్వాన్ని బట్టి, దావీదు నా హృదయానుసారుడని దేవుడు చెప్పాడు కనుక నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని వాడు కనుక దావీదు వంశంలో నుండి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సింహాసనం మీద ఉంటాడు అని దేవుడు వాగ్దానం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్ మీన్స్ వాట్ వి వాంట్ టు సే హియర్ ఈస్ దట్ ఇన్ గాడ్ సైట్ ఆల్ ఆర్ ఈక్వల్. దేవుని దృష్టిలో అందరూ సమానులే. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు అందరినీ తన పని కొరకు వాడుకుంటూ ఉన్నాడు. సో మనుషులు మనము తారతమ్యాలు చూపిస్తాము, పక్షపాతం చూపిస్తాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగ పక్షపాతము తారతమ్యము చూపించేటువంటి వాడు కాదు. ఎందుకనంటే దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే ఆ యొక్క తారతమ్యాల గురించి ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతాయి. మనం ఇక్కడ యాకోబు పత్రికలో చూడండి 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మహిమ స్వరూపుడు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రము ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వారిని చూచి సన్మానించి నువ్వు ఎక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, నీవు ఎక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి చదువు. నువ్వు ఎక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వు ఇక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాద పీఠమునకు దిగుగా కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనసులలో భేదం పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శన చేయవారు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యం నాకు వారసునుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుకునుచున్న వారు వేరే గదా? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వేరే గదా? మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకినియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన దాసుడైనటువంటి యాకోబు ద్వారా సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రశస్తమైన వస్త్రములు కట్టుకొని మీ మందిరంలోకి వస్తాడు. మరొక వ్యక్తి దరిద్రుడు, ఏమి లేనివాడు వచ్చినప్పుడు మరి ప్రశస్తమైనటువంటి వస్త్రం కట్టుకున్న వాడిని వచ్చి మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల్లో ఆ యొక్క శ్రేష్టమైన స్థలములో వారిని కూర్చోబెడతాం. అయితే మరి ఆ యొక్క
దరిద్రుడు లేకుంటే పేదవాడు మురికి బట్టలు కలిగినటువంటి వాడిని ఏమంటాము, నువ్వు అక్కడ నిలువు, నా పాదపీఠంలోకి దిగును కూర్చున్నామని చెప్తాం. సో అలాగే చెప్పిన అట్లా మీ మనస్సుల్లో వేదములు పెట్టుకున్న వారు కారా, మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అవుతురు కారా అని అంటున్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడి దృష్టికి అందరూ సమానులే. ధనవంతుడు, ప్రశస్తమైన వాడు, దరిద్రుడు, మురికి వస్త్రము ధరించుకున్నవాడు. సో దేవుడు ఏమంటున్నా ఇక్కడ, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ఎంచుకోమంటున్నాడు. దరిద్రులైతే అయ్యారు, అయితే వారి విశ్వాసం ఉంచినట్లయితే వారిని భాగ్యవంతులుగా ఎంచుకోను. దేవుడు వారిని భాగ్యవంతులుగా ఎంచుకున్నాడు. ఇంకేమంటున్నాడు, తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉంటూ దేవుడు ఏర్పరచుకోలేదా? వారు దేవుడిని ప్రేమిస్తా ఉన్నారు. దేవుడు వారిని పాపంలో క్షమించి వారిని రక్షించి తన రాజ్యములకు వారసులుగా ఉండడానికి ఏర్పరచుకుంటున్నారు. దెన్ హూ ఆర్ వి టు షో ద పార్షియాలిటీ? మనం ఎవరమే పక్షపాతం చూపించడానికి? పక్షపాతము పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో పక్షపాతమునకు తావుండకూడదు. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్. సో దేవుడు పక్షపాతి కానప్పుడు మనం ఎందుకు పక్షపాతం చూపించాలి? దేవుడు మరి భేదములు లేనటువంటి వాడైనప్పుడు, దురాలోచన లేనటువంటి వాడైనప్పుడు మనం ఎందుకు దురాలోచనలు, భేదములు మనలో పుట్టించుకోవాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అందరూ దేవుని దృష్టిలో సమానులే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మరి నువ్వు ధర్మశాస్త్రం అంతయు పాటించి ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయినట్లా నువ్వు ధర్మశాస్త్రం అంతటిలో నువ్వు అపరాధి అవుతావు అంటున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, దేవుని దృష్టిలో అందరూ సమానులే. దేవుడు పరిశుద్ధులుగా వెంచిన వారిని మనం అపవిత్రులుగా వెంచకూడదు. దేవుడు ప్రేమించిన వారిని మనం తిరస్కరించకూడదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనం ఇచ్చి కొర్నేలితో మాట్లాడతాడు. అలానే యొప్పే అనేటువంటి పట్టణంలో పేతురు అనే వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరకు 3 మనుషులు పంపించి అతన్ని అతనికి పిలిపించు అని అంటాడు. అదే సమయంలో దేవుడు పేతురు కూడా దర్శనమిచ్చి ఒక 4 అంచులు కలిగినటువంటి ఒక దానిలో, ఒక వస్త్రం లాంటి దానిలో పురుగులు ఉంటాయి. అవి చూపిస్తాడు దేవుడు. చూపించి దేవుడు అంటాడు, వాటిని చంపుకొని తిను అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, అవి అపవిత్రమైనవి ప్రభువా, నేను వాటిని ముట్టను. అపవిత్రమైన వాటిని నేను ఎప్పుడు ముట్టను అంటాడు. దేవుడు అంటాడు, నేను వాటిని పవిత్రపరిచి ఉన్నాను, వాటిని భుజించమంటాడు. అలాగ ముమ్మారు చెప్పినప్పుడు మరి పేతురు ముమ్మారు నేను తిన్నంటాడు. అది మళ్ళా వెళ్ళిపోతుంది. అప్పుడు పేతురుకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు అపవిత్ర అనకూడదు అని అంటాడు. అప్పుడు వెంటనే పేతురు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొర్నేలి ఇంటికి వెళ్తాడు. కొర్నేలికి దర్శనం ఇచ్చి మాట్లాడిన దేవుడు పేతురుతో కూడా మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేతురు లోపలికి వెళ్ళి వాక్యము బోధించుచుండగానే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వస్తుంది. వారందరూ అన్ని జనులు, రక్షణ లేని వారు. పరిశుద్ధాత్మ వారి హృదయంలో గాయపరిచి వారి పాపముల విషయమై వారిని ఒప్పింపు చేసినప్పుడు వారందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు. మారు మనసు పొందిన తర్వాత వీరిని బాప్తిసం తీసుకొనకుండా ఎవరు ఆటంకపరుస్తున్నారు, మీకు ఆటంకం ఏమైనా ఉన్నదా అని అన్నప్పుడు ఆటంకం ఏమీ లేదన్నప్పుడు వెంటనే వారికి పేతురు బాప్తిసం ఇస్తాడు. అలాగనే ఈ లోకంలో దేవుడు దేన్నైతే మరి మంచిదని ఎంచాడో, దేవుడు దేన్నైతే పరిశుద్ధంగా ఎంచాడో దాన్ని మనము లోకానుసారంగా ఆలోచించి అపరిశుద్ధంగా మనము ఎంచకూడదు. దేవుడు ఎన్నుకున్న వారిని మనం తృణీకరించకూడదు. దేవుడు ప్రేమించిన వారిని మనం ద్వేషించకూడదు. ఆ విధంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎన్నుకుంటూ నడిపిస్తూ వస్తున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వీరిద్దరిని కూడా దేవుడు ఎన్నుకొని పని చేయమని చెప్పాడు, వారి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 32వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే మరి శేఖర్ ఆల్రెడీ దీని గురించి వివరంగా చెప్పాడు.
ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసి పాపము చేశారు. మోషే వారి పాపము కొరకై ప్రాయశ్చిత్తం చేయుటకై దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టి దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుకొని మరలా ఇజ్రాయేల్ ముందుకు సాగిపోవడానికి సాయం చేస్తాడు. అప్పుడు దేవుడు వారికి కొన్ని సూచనలు చేస్తాడు. మీరు ప్రవేశించేటువంటి కానాను దేశంలో మీరు ఎలాగుండాలో వారికి తెలియచేస్తాడు. విగ్రహారాధన చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు ఉండరాదు, నాతో మీరు చేసిన నిబంధన మీరు ఉల్లంఘించొద్దు అని చెప్తాడు. సో ఆ విధంగా 34వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. ఆ తర్వాత 35వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ సమాజ మందిరమును అంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించడానికై దేవుడు మరి మోషేకి చెప్తాడు. మోషే ఈ యొక్క మందిరాన్ని నిర్మించడానికి ఇజ్రాయేలీల నుండి కానుకలు నువ్వు తీసుకో, ఇజ్రాయేలీలకు చెప్పు అని అంటాడు. అప్పుడు మోషే సర్వ సమాజంను పిలిపించి అంటాడు, ఆజ్ఞాపిస్తాడు, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి అని చెప్తాడు 5వ వచనంలో. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు వారు అందరూ కూడా వారి యొక్క వారికి తోచిన కొలది, వారికి మరి సామర్థ్యం ఉన్న కొలది వారందరూ కూడా ఆ యొక్క ఆఫరింగ్స్ తీసుకొస్తారు. సో ఇక్కడ 6వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా దేవుడు కొన్ని వస్తువులను చెప్తాడు. ఈ వస్తువులన్నీ పరిశుద్ధ మందిరానికి అవసరము. అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి వస్తువులు, పరిశుద్ధ స్థలము దానిలో ఉండవలసిన వస్తువులు, మరియు ఆ యొక్క ఔటర్ కోర్ట్ దానిలో ఉండవలసినటువంటి వస్తువులు, మరి ప్రాకారము, అడ్డు తెరలు, ఇవన్నీ కూడా చేయాలి అంటే చాలా వస్తువులు మనకు అవసరం. వీటన్నిటిని కూడా అర్పణలుగా తీసుకురండి అని మోషే సెలవిస్తాడు. నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టెల తొళ్ళు, ఇలాగున ప్రదీపముకు తైలము, అభిషేక తైలము, ఏఫోదు, యాజకుల యొక్క వస్త్రములు, సో ఇట్లా చాలా మందసము, ఇవన్నీ కూడా దీపవృక్షము, ధూప వేదిక, సో ఇవన్నీ కూడా దేవుడు వీటికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చమని చెప్తాడు. అలాగూ సమకూర్చమని చెప్పినప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు చూడండి. 21వ వచనం, 35వ అధ్యాయము 21వ వచనం. తర్వాత ఎవని హృదయము వాని రేపినో, ఎవని మనస్సు వారిని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు మోసే ఆజ్ఞాపించినప్పుడు ఏమన్నాడు? 35వ అధ్యాయము 5వ వచనం చివరి భాగంలో, ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఎత్తడి ఇవన్నీ తీసుకున్నామని చెప్పాడు. బుద్ధి పుట్టిన ప్రతివాడు అన్నాడు. అంటే ఇక్కడ మోసే వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఫ్రీ విల్ ఆఫరింగ్ అనేటువంటిది వారికి ఇచ్చాడు. అంతేగాని బలవంతముగా మరి ప్రతి ఒక్కరు ఎంతెంత తేవాలి, అది తేవాలి, ఇది తేవాలని ఒత్తిడి తీసుకురాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రజలను వారు ఎక్కడా కూడా బలవంతముగా అర్పణలు తెమ్మని చెప్పలేదు. దేవుడు చెప్పడు, మోషే కూడా చెప్పడు. సో ఈ దినాల్లో కూడా మరి మనం సంఘాల్లో, మన యొక్క సమాజాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అవసరతను తెలియచేయాలి, ప్రార్థన చేయాలి. కానీ బలవంతముగా ఎవరి మీద కూడా నువ్వు అది తీసుకురా, నువ్వు ఇది తీసుకురా, నువ్వు అంతివ్వు, నువ్వు ఎంతివ్వు అని ఒత్తిడి తీసుకురాకూడదు. అది దేవుని చిత్తము కానే కాదు. బుద్ధి పుట్టిన ప్రతివాడు వాని సామర్థ్యం కలది వాడు దేవుని యొక్క మందిరమునకు అర్పణలను తేవలను. సో దిస్ ఈస్ గాడ్స్ ఆర్డర్, దిస్ ఈస్ గాడ్స్ కమాండ్. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ అది. అంతేకాని మరి బలవంతముగా ఫోర్స్ఫుల్గా భయపెట్టి మీరు తేకపోతే మీకు శాపం వస్తుంది, మీరు దేవుని యొక్క మందిరమును గణపరచకపోతే మీ ఇల్లు పాడైపోతుంది, మీరు ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు, మీరు దోషులు అవుతారు, అసలు మీరు పరలోక రాజ్యానికి చేరరు అని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ నాట్ రైట్. Bible never says that if you do not bring offerings, you will not enter into the kingdom of God. మీరు అర్పణలో తేకపోతే మీరు పరలోక రాజ్యంలో చేరరు అని ఎక్కడా కూడా బైబిల్లో లేదు. తేలేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. సో
విల్ దే నాట్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్? సో ఈ యొక్క సత్యములను మనం గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నాలి. ఆ తర్వాత 25వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే కొంతమంది వివేకము కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. వారు తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలు, సన్ననార నూలు తెచ్చారు. వారు తెచ్చి వారికి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి వారు మేక వెంట్రుకలను వడికిరి. ఆ మేక వెంట్రుకలతో వడికిన దాంతో ఆ తెరలను వారు చేస్తారు. ఆ తర్వాత మనం చూస్తాం. సో ఈ విధముగా స్త్రీలు, పురుషులు, పెద్దలు, పెన్నులు అందరూ కూడా పనికి పూనుకున్నారు. దేవుడు వారిని ప్రేరేపించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భమే మనకు సొలొమోను నిర్మించినటువంటి మందిరము నిర్మించేటప్పుడు ఇలాంటి సందర్భమే మనకు ఎదురవుతుంది. సో అక్కడ కూడా దావీదు మరి మొట్టమొదటిగా అతను ముందుకు వచ్చి, ఇదిగో ఈ అర్పణలు నేను దేవుడికి ఇస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు కూడా దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ మందిరము నిర్మాణములకు అర్పణలు తీసుకురండి అని ఆయన పిలిచినప్పుడు అందరూ కూడా వారు తీసుకొస్తారు. ఎంత తీసుకొస్తారంటే ఆ మందిరమునకు సరిపడ మిగిలిపోయేటట్టుగా తీసుకొస్తారు. ఎక్కువగా మిక్కిలి అర్పణలు వారు తీసుకొచ్చినప్పుడు అవి మిగిలిపోతాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, 29వ అధ్యాయం చివరి భాగం మనం చూసినట్లయితే, దేవుడు వారి హృదయములను ప్రేరేపించిన కొలది వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. సో దిస్ ఈజ్ వాట్ ద బైబుల్ సేస్. వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. You have to bring offerings to God from the bottom of your heart. సో అంటే మనకి ఇష్టపూర్వకముగా, మనఃపూర్వకంగా, సంతోషముగా, ఆనందముగా మనం తేవాలి, కానీ దాన్ని భారంగా మనము తీసుకురాకూడదు. సో ఆ విధంగా మరి ఆ యొక్క 35వ అధ్యాయంలో దేవుడు వారికి బుద్ధి పుట్టించిన కొలది వారు తీసుకొస్తారు. 36వ అధ్యాయం మనం వచ్చినట్లయితే ఇక్కడ మోషే ఆ పనివారిని అందరినీ పిలిచి, ప్రభావవంతులందరినీ పిలిచి, ఆ యొక్క అహోలియాబును, బెసలేలును పిలిచి, మరి పనిచేసే వారు అందరిని పిలిచి ఆ పని చూడమంటారు. చూడండి, మరి అర్పణలు సరిపోతాయా, ఇంకేమైనా కావాలని అన్నప్పుడు వారు అంటారు, ఈ యొక్క అర్పణలు చాలు, ఇవి అత్యధికమైనవి, చాలా మిగిలిపోతాయి, ఇక మీదట ఎవరు కూడా అర్పణలు తీసుకురావద్దు అని చెప్పండి అని మోషేకు ఆజ్ఞాపించినప్పుడు మోషే ప్రజలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా ప్రజలు ఇంకా ఆ యొక్క అర్పణలు తీసుకురావడం ఆపివేస్తారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారముగా ఏ పని మనం ప్రారంభించినా, దేవునికి ఇష్టమైన పని మనం ప్రారంభించినప్పుడు, దేవుని ఆజ్ఞ మేరకు మనం ప్రారంభించినప్పుడు, ఆ పనికి అవసరమైనటువంటి సామాగ్రిని, ఆ పనికి అవసరమైనటువంటి ఆర్థిక అవసరతలు అన్నిటినీ కూడా దేవుడు అత్యధికంగా దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఏ కొరత అయినా రానివ్వడు. దేవుడు మనుషుల హృదయాలను ప్రేరేపిస్తాడు. అదే మనం 35వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు వారి హృదయాలను ప్రేరేపించిన కొలది మనఃపూర్వకంగా అర్పణలు తీసుకొచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము భౌతికంగా దేవుని యొక్క మందిర నిర్మాణ విషయంలో మాత్రమే కాదు, దేవుని యొక్క మందిరంలో అవసరమైనటువంటి ఉపకరణముల విషయంలో మాత్రమే కాదు, కానీ ఆత్మీయ విషయాల్లో కూడా మనము దేవునికి అర్పించేటువంటి ప్రార్థనలు, మనము దేవునికి అర్పించేటువంటి యాచనలు కూడా మనఃపూర్వకమైనవి ఉండాలి. హృదయాంతరంగంలో ఉండి వచ్చేవి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మనం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మనము వాక్యం పంచుకున్న, మరి బోధించిన దాన్ని మనము ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారమై మనపూర్వకంగా మనం చేసినప్పుడు అత్యధికమైనటువంటి ఫలితాన్ని అది మనకు అనుగ్రహిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ట్రూ వెన్ యూ ప్రే విత్ బర్డెన్, వెన్ యూ ప్రే అండ్ వెన్ యూ సీక్ ద లార్డ్స్ హెల్ప్, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం కొరకు వేడుకొని మనల్ని మనం సమర్పించుకొని దేవుని పని ప్రారంభిస్తామో, దేవుడు ఆ పనిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఏ కొదువు లేకుండా చేస్తాడు. దానికి ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఆ యొక్క పని ఫలించడం కూడా మనం చూస్తాం. సో ఆ విధంగా
మనం చూసినప్పుడు మరి ఆ యొక్క బెసలేలు, అహోలియాబు మరి వారితో కూడా ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారంటే మందిరమును 10 తెరలతో చేస్తారు. ఆ తర్వాత మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేశారు. తుమ్మకర్రతో నిలువు పలకలను చేశారు. తర్వాత నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డు తెరను పేనిన సన్ననారతో చేశారు. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానితో చేశారు. నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డు తెరను పేనిన సన్ననారతో చేసి ఆ సన్ననారను ఉపయోగించి కెరూబులను తయారు చేశారు. సో ఆ విధంగా వారు అదే విధంగా అడ్డు తెరలను కూడా చేశారు. మరి తుమ్మకర్రతో మందసాన్ని చేశారు. తుమ్మకర్రతో బల్లని చేశారు. మేలిమి బంగారుతో దీపవృక్షము చేశారు. మరియు తుమ్మకర్రతో ధూప వేదికను చేశారు. సో పరిశుద్ధమైన అభిషేక తైలము, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యములను, పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించారు. ఈ విధంగా మరి దహన బలిపీఠాన్ని చేశారు. ఇత్తడి గంగాళమును దాని పీటను చేశారు. మరి ఆవరణం తయారు చేశారు. యాజకులకు అవసరమైనటువంటి సేవా వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రములు, అందులో ఏపోదు, అదేవిధంగా అంగి, మరియు ఇంకా దానికి చాలా ఉన్నాయి, అవన్నీ మనం చూసుకున్నాం. సో వాటినన్నిటిని కూడా వారు చేశారు. ఆ తర్వాత దాని మీద బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచి ముద్రలో చెక్కుబడినట్లు ఇశ్రాయేలు పేర్లు వాటి మీద చెక్కారు. ఆ తర్వాత వారికి సన్న నార చొక్కాలను, లాగులను చేశారు. మరి నడికట్టును కూడా చేశారు. సో ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మరి వాటిని సిద్ధపరిచారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి కొంత పనికి ఇంకా అవసరమైనప్పుడు వారు ఏం చేశారంటే మనోపూర్వకముగా ముందుకు వచ్చినటువంటి వారికి వారు ఇలా చేయండి అని వారు చెప్పారు. వారు అలాగే చేస్తూ ముందుకు వచ్చారు. సో 38, 37, 38, 39 యొక్క 4 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క పనిముట్లన్నిటిని కూడా వారు చేస్తారు. సో ఎలాగ చేశారు చూడండి. 39వ అధ్యాయము 42, 43 వచనం. 39వ అధ్యాయము 42, 43 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మర్మం దాగింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసిందిరి. ఎలా చేశారు వాళ్ళు? ఎగ్జాక్ట్గా దేవుడు ఎలాగైతే మోషేకి చెప్పాడో, మోషే ఆ పని వారికి చెప్పాడో అలాగునే వారు చేశారు. ఆ తర్వాత మోషే దాన్ని ఏం చేశాడు? పరీక్షించాడు. దేవుడు చెప్పినట్లు చేశారా లేదా? చేసినప్పుడు ఆ పనిని వారు అలాగునే చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకునేటువంటి సత్యం ఇదే. దేవుడు మనకి ఏం చేయమని చెప్తున్నాడో, దేవుడు మనకి ఏమి బోధించమని చెప్తున్నాడో, దేవుడు మనకు ఎలాగ ప్రార్థన చేయమని చెప్తున్నాడో, దేవుడు ఎలాగ మనల్ని ఇతరులకు ప్రేమించమని చెప్తున్నాడో, ఇతరులను ఆదరించమని చెప్తున్నాడో, మనం అలాగున చేయుటకు బద్ధులమై ఉన్నాము. దేవుడు ఎలాగూ చేయమంటే అలాగునే చేయాలి. దానిలో మనం ఏమి కలపకూడదు, దానిలో మనం ఏమి తీసివేయకూడదు. దానికి మన జ్ఞానమును, మానవ జ్ఞానమును జోడించకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ విషయములలో, దైవ కార్యముల విషయంలో మానవ జ్ఞానమును జోడించినట్లయితే అది తప్పు అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5, 6 వచనాలు, 2 వచనాలు చదువుకోండి.
ఆయన వాక్యం ఎవడు ఆయన గ్రహించునో వాక్యము ఆ, వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన ఉమ్, యందు నిల్చున్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఉమ్. ఎలాగ నడుచుకునేనో అలాగే తనను నడుచుకున్న బద్ధుడే ఉన్నాడు. మనం ఆయన మందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. సో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన యందు ఎవరైతే నిలిచి ఉన్న వాడిని చెప్పుకుంటాడో అప్పుడు ఆడ ఎలా ఉండాలంట? ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మోషే దేవుని యందు నిలిచి ఉన్నాడు. మోషే దేవుడు చెప్పిన మాటని యాజ్ సచ్గా తీసుకెళ్లి బెసలేలు అహోలీయాబు చెప్పాడు. వారు కూడా మోషే మాట ప్రకారము వారు దేవుడు ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అలాగనే చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. మన జీవితాల్లో మనము మన సొంత జ్ఞానమును మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం తోడు చేయకూడదు. దైవ జ్ఞానమునే మనం బోధించాలి. బైబిల్ ఏం చెప్తుందో, ఒరిజినల్గా ఏం రాయబడిందో, దాని మర్మం ఏమైందో, దాని అర్థం ఏమైందో దాన్నే మనం బోధించాలి. దానికి ఇష్టానుసారంగా మనము బోధించడానికి లేదు. సో కాబట్టి వాట్ వి లెర్న్ హియర్, మనం ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ దేవుని స్వరము, దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా వినాలి. We should listen carefully the word of God, the voice of God, and we should understand it. We have to meditate it, then we have to do it accordingly. మనకు అది అర్థం అవ్వకపోతే, మనం వినకపోతే మన జ్ఞానం తోడవుతుంది. మన జ్ఞానం తోడైతే అది ఫెయిల్ అయిపోతుంది. దానివల్ల ఫలితం ఉండదు. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళాలి. That's why Apostle Paul says in Galatians chapter 2 verse 20. What does he say? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఎప్పుడు శరీరమును జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. రైట్. సో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడని నేను కాదు, నేను క్రీస్తు యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఏమంటాడు? I have come to do the job of my Father. I can do nothing of myself. నా సొంతగా నేనేమి చేయను, చేయలేను, చేయకూడదు. నా తండ్రి చిత్తం చేయటానికి వచ్చాను. నా తండ్రి వద్ద నుంచి నేనేం పొందుకున్నానో దాన్ని చేయటానికే వచ్చాను. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి. తండ్రి చిత్తం చేయడానికి మనం ఎన్నుకొనబడ్డాం. తండ్రి వద్ద నుంచి, దేవుని వద్ద నుంచి ఏమైతే మనం పొందుకుంటున్నామో దాన్నే మనం చేయాలి. ఎక్కడా కూడా మనం దానికి తోడు చేయకూడదు, మన సొంత జ్ఞానం యాడ్ చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎందుకు? వాక్యం ఏం సెలవిస్తుంది? ఈ లోక జ్ఞానం అంతా దేవుని ఎదుట వెరితనంగా ఉందంట. The wisdom of this world is foolishness before God. మన నీతి క్రియలు ఆయన ఎదుట మురికొడ్లుగా ఉన్నాయంట. Our righteous deeds are like dirty clothes before him. So therefore మానవుని నీతికి దేవుని నీతికి ఆకాశము భూమి కొన్నంత వ్యత్యాసం ఉన్నది. కాబట్టి no longer our own righteousness, no longer our own thoughts, no longer our own wisdom. Say no to all these things. Embrace the wisdom of God, embrace the word of God, embrace what God has said, and obey it and follow it. That's what God is telling again. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే మరి యొక్క పరిశుద్ధ మందిరాన్ని అమరుస్తారు. దానిలో ఉన్నటువంటి ప్రతి పనిముట్టును కూడా అద్భుతంగా వారు తయారు చేస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రతిష్ఠిస్తారు. దేవుడు మొదటి నెలలో మొదటి రోజున దాన్ని నిర్మించమని చెప్తాడు, అమర్చమని చెప్తాడు. మోషే అలాగ అమరుస్తాడు. వాటి స్థానములను అమరుస్తాడు. మొట్టమొదటిగా అతి పరిశుద్ధ స్థలాన్ని, దానిలో ఉన్నటువంటి ఉపకరణములను, మరి వస్తువులను అమర్చమని చెప్తాడు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అవుటర్ కోర్ట్, సో ఆవరణము. సో వీటన్నిటి కూడా నిర్మించిన తర్వాత
యాజకులైనటువంటి అహరోను తన కుమారులకు ప్రశస్త వస్త్రము ధరింపజేయమంటాడు. యాజక వస్త్రం ధరింప చేస్తాడు. వారిని ఆ యొక్క పరిశుద్ధ ఆ ఆ యొక్క మందిరంలోనికి తీసుకొని వచ్చి ఆ గంగాళంలో ఉన్నటువంటి నీళ్ల ద్వారా వాళ్ళని కడుక్కొనమని చెప్తాడు. యాజకులను కడుక్కొనమని చెప్తాడు. ఆ విధంగా వారు కడుక్కుంటారు. ఆ తర్వాత వారు సేవను చేయడానికి మోషే వారిని సిద్ధపరుస్తాడు. ఆ విధానం అంతా దేవుడు చెప్తాడు. ప్రభు అయినటువంటి దేవుడు మోషేకు చెప్తాడు వారిని ఎలాగ ప్రతిష్ఠించు అని. మనం అంతకుముందు 3 విషయాలు చూసుకున్నాం. యొక్క అహరోను తన కుమారుల విషయంలో 3 విషయాలు మనం చూసుకున్నాం. వారు సేవ ప్రారంభించడానికి ముందు వారి జీవితంలో 3 విషయాలు జరగాలని చూసుకున్నాం. మొదటిది ఏమేంటి 3 విషయాలు? పరిశుద్ధపరచబడడం, అభిషేకించబడడం, ప్రతిష్ఠించబడడం. రైట్. సో ఈ 3 విషయాలు అక్కడ మోషే వారి ద్వారా చేయించి ఆ తర్వాత వారికి సేవా బాధ్యతలను అప్పగిస్తారు. సో అలాగ అప్పగించినప్పుడు మరి చూడండి, ఇక్కడ 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 40వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులు కాళ్ళు కడుక్కొనిరి. సో ఈ యొక్క గంగాళములో ఉన్నటువంటి నీళ్లు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉన్నాయి. సో వారు కడగబడ్డారు. సో ప్రతిసారి వారు మందిరంలోనికి వచ్చినప్పుడు ఆ పని చేయాలి. ఫస్ట్ కడుక్కొనాలి, శుద్ధీకరించుకోనాలి. ఆ తర్వాత పరిశుద్ధ పరిచర్య వారు ప్రారంభించాలి. అలాగనే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనలను కడిగి ఆయన యొక్క రాజ్యములో మన యాజకులుగాను రాజులైన యాజక సమూహముగాను ఆయన మనం చేసి ఉన్నాడు. కాబట్టి మనం కూడా మరి దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా నిత్యము మనల్ని మనం పరీక్షించుకుంటూ మరి మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ నిష్కలంకులుగాను నిర్దోషముగాను మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఆ యొక్క మందిరాన్ని అమర్చిన తర్వాత యాజకులకు వస్త్రాలు ధరింపు చేసి వారు గంగాళంలోని ఆ నీళ్ల ద్వారా వారు కడుక్కున్న తరువాత మరి యొక్క పరిశుద్ధ మందిరంను డెడికేట్ చేసినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ మందిరం మనకు వస్తుంది. 34వ వచనం, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా నిర్మించబడినటువంటి ఆ యొక్క టాబర్నకిల్, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మీదకి దేవుని తేజస్సు వచ్చింది, దేవుని మహిమ వచ్చింది, దేవుని యొక్క వెలుగు వచ్చింది. వెలుగు వచ్చినప్పుడు మరి వారందరూ కూడా చూశారు. ఆ యొక్క వెలుగు వలన, తేజస్సు వలన మోషే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళలేకపోయారు. ఏమైనటువంటి దేవుని బిడ్డ, అంత మహిమ వచ్చింది. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లను ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. సో వారికి ఒక సూచన చెప్పాడు. ఆ యొక్క మేఘం ఎప్పుడైతే మందిరం మీద ఉంటుందో అప్పుడు మీరు ఆ ప్రాంతంలో స్టే చేయాలి, అక్కడ ఉండాలి. ఆ మేఘం ఎప్పుడైతే మందిరం నుంచి పైకి వెళ్తుందో, మూవ్ అవుతుందో, అప్పుడు మీకు ఆ యొక్క మేఘమును వెంబడిస్తూ ఆ మార్గం గుండా మీరు వెళ్ళాలి. ఆ విధంగా ఇజ్రాయేలు ప్రజలను దేవుడు 38 సంవత్సరములు నడిపించాడు. 38 సీనాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం పైగా వారు ఉన్నారు. 39 సంవత్సరములు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. సో ఇక్కడి నుంచే ఆ యొక్క మేఘస్తంభము వారిని నడిపించడం ప్రారంభమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. గద్ద తన రెక్కల మీద మోసినట్లుగా వారిని నడిపిస్తూ వచ్చాడు. సీనాయి పర్వతం, పరలోకంలో ఉన్న దేవుడు మొదటగా సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. సీనాయి పర్వతం మీద నుంచి ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పి ఆ ప్రత్యక్ష గుడారంలో వాసం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అడ్డుతెరను తొలగించిన తర్వాత పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మన హృదయంలో వాసం చేస్తూ ఉన్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని అభిషేకించాడు, డెడికేట్ చేశాడు, ఆయన మహిమతో నింపాడు. సో కొత్త నిబంధన ప్రకారము మన దేహంలో దేవునికి ఆలయమై ఉన్నాయి. మన దేహంలో దేవునికి ఆలయమై ఉన్నాయి.
మరి పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నాం కనుక దేవుడు ఆయన మహిమతో, ఆయన తేజస్సుతో, ఆయన వెలుగుతో మన హృదయాలను నింపి ఉన్నాడు. మనం వెలుగు సంబంధులము, ఈ లోకానికి వెలుగై ఉన్నాం కనుక మనము చీకట్లో నడవకూడదు, మనం వెలుగులో నడవాలి. దేవుడు నా మహిమార్థమై మనం జీవించాలి. ఎలాగైతే ప్రత్యక్ష గుడారము ద్వారా ఇజ్రాయేలు ప్రజలు వెలిగింపబడుతూ వచ్చారో, నడిపింపబడుతూ వచ్చారో, మరి కానాను దేశంలోనికి వారు నడిపించడానికి మేఘ స్తంభమై దేవుడు ఎలాగ నడిపించాడో అలాగనే నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం వెలిగింపబడ్డాం. ఆ వెలుగును పొందుకున్నటువంటి మనము వెలుగులో నడవడానికి బద్దులమై ఉన్నాం. ఎవడైనను మరి నేను వెలుగు సంబంధమని చెప్పి చీకట్లో నడిచినట్లా వాడు అబద్ధికుడు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు మనం చూసుకుంటాం. యోహాను రాసినటువంటి పత్రిక దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి అధ్యాయము 5, 6 వచనాలు, 5, 6, 7 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5, 6, 7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడి వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచినడలా మనము అబద్ధము ఆడుచు సత్యమును జరిపింపకుందును. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. సో ఇక్కడ మనము వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకటిలో నడిస్తే ఏమంట, మనమంట అబద్ధికులు, అబద్ధం ఆడుచున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కానే కాదు. వెలిగింపబడ్డా, మన మనోనేత్రాలు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మనం వెలుగు సంబంధులుగానే నడవాలి, కానీ మరలా తిరిగి చీకటిలోనికి వెళ్ళకూడదు. చీకటిలో అన్యాయము, అక్రమము, పాపపు కార్యాలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హౌ ఆర్ వి, మనం ఎలాగుంటున్నాం? వెలిగింపబడినటువంటి మనము వెలుగు సంబంధులుగా ఉంటున్నామా? కొంచెం వెలుగు, కొంచెం చీకటి మరి మనలో కనిపిస్తా ఉన్నదా? అదేవిధంగా 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాలు చెప్తున్నా. 8 నుంచి 11 వచనాలు. మరియు ఎవరు అక్కడ చదవండి. క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. సో ఎవరైనా వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరిని ద్వేషిస్తే వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడంట. వాడి గుడ్డితనం ఉందంట. వాడు ఎక్కడ పోతున్నాడో తనకే తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మన వెలుగు సంబంధులను కనుక మనం ఎవరిని ద్వేషించకూడదు. వెలుగును వారికి కూడా అందేటట్లు మనం చేయాలి. మనలో ఉన్నటువంటి వెలుగు అనేక మందిని వెలిగించేటట్లు ఉండాలి. దీపస్తంభం ఎవరైనా వెలిగించి కొంచెం కింద పెడతారా? కొంచెం మీద పెడతారు. కనుక రూమ్ అంతా వెలుగై ఉండును, మరి అక్కడికి వచ్చిన వారికి కూడా అన్ని కనబడును. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎంత మాత్రమును చీకటికి తావేయకూడదు, అపవాదికి తావేయకూడదు, అపవాది క్రియలకు తావేయకూడదు, ద్వేషమునకు, అసూయకు, మత్సరమునకు తావేయకూడదు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్. సో మనం వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరిని ద్వేషించినట్లా నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ టెల్లింగ్, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. చీకటి గతించింది, చీకటి గతించి సత్యమైన వెలుగు ప్రకాశించింది మనలో. కాబట్టి ఆ వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. మనము
రాత్రి గతించిపోయిన మరియు సూర్యుడు ఉదయించను. ఆ విధంగా మనం వెలుగు సంబంధులుగా దేవుడు చేశాడు. నీవు నేను వెలిగింపబడ్డాం. ఆ పరిశుద్ధ మందిరం మీద ఎలాగైతే తేజస్సు వచ్చిందో, పరిశుద్ధ దేవుని ఆలయమై ఉన్నటువంటి నీ హృదయంలోనికి ఆ తేజస్సు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వాసం చేస్తున్నాడు. వెలుగు సంబంధివి. నీవు దేవుని బిడ్డవు, దేవుని రాజ్యంకు వారసుడు. వెలుగు సంబంధిగా ఉండాలి, కానీ చీకటి సంబంధిగా మనము ఉండకూడదు. చీకటికి తావికూడదు. చీకటికి తావిస్తే వాడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని మోసం చేసి మనల్ని ఆధీనంలోని తీసుకొని నరకానికి తీసుకువెళ్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, this is what God is talking to us. So I think with this we complete the Exodus, నిర్గమకాండాన్ని మనము పూర్తి చేసుకున్నాం. సో 3 భాగాలుగా మనం చూసుకున్నాం. సో బాండేజ్, రిడెంప్షన్ అండ్ రెవల్యూషన్. సో ఈ 3 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. సో with this we have completed Exodus. God willing, we will proceed to the Leviticus. So before that, I request the remaining presentations be made tomorrow and day after tomorrow. రేపు ఎల్లుండి 2 రోజులు ఆది కాండం కానీ పూర్తి అయితే, సో ఇప్పుడు నిర్గమకాండం కూడా మనం వివరించుకొని దాని ప్రజెంటేషన్స్ కూడా కవర్ చేసుకున్నాం. సో రేపు ఇస్సాకు గురించి చెప్పాలి. ఇస్సాకు, యాకోబు, యోసేపు ముగ్గురు ఉన్నారు కనుక సో 2 ప్రజెంటేషన్స్ రేపు పెట్టుకొని ఎల్లుండి ఒకటి పెట్టుకున్నాం. ఇస్సాకు బాలేశ్వర్, ఐ థింక్ బాలేశ్వర్